తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దయింది. ఉపరాష్ట్రపతిగా రేపు వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారానికి సీఎం హాజరవ్వాల్సి ఉంది. అయితే జీఎస్టీలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. అయితే నడుము నొప్పి కారణంగానే సీఎం ఢిల్లీకి వెళ్లట్లేదని ఆయన కార్యాలయం తెలిపింది. కేసీఆర్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సోంగోపాల్ రెడ్డి తెలుసుకుందాం. సోంగోపాల్, సీఎం ఢిల్లీ పర్యటన ఎందుకు రద్దయింది? హెల్త్ రీజన్స్ ఏనా, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనని రద్దు చేసుకున్నారు. వాస్తవానికి మరి కాసేపట్లోనే ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. రేపు ఉదయం 10 గంటలకు ఉపరాష్ట్రపతిగా తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తాను హాజరవుతానని ముఖ్యమంత్రి అధికారికంగా మీడియా సమావేశంలో, ఆ తర్వాత కొన్ని సభల్లో కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. అయితే ఇవాళ బహిరంగ సభ జరిగింది. బహిరంగ సభకు బై రోడ్డు ముఖ్యమంత్రి వెళ్లారు. ఆ సభ పూర్తి చేసుకుని సాయంత్రమే హైదరాబాద్ చేరుకున్నారు. అయితే హైదరాబాద్కు వచ్చిన తర్వాత కొంత బ్యాక్ పెయిన్ ఉండడంతో వైద్యుల సలహాతోటి ఈ ఢిల్లీ టూర్ ను రద్దు చేసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఢిల్లీలో ఉన్న ఎంపీలను రేపు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒకవేళ ఢిల్లీకి వెళ్తే ప్రధాని అలాగే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమై జీఎస్టీ భారం, రాష్ట్రాలపై పడుతున్న భారంపై చర్చించాలని అనుకున్నారు. అవసరమైతే ప్రైమ్ మినిస్టర్ అలాగే ఫైనాన్స్ మినిస్టర్ అపాయింట్మెంట్ కూడా అడగాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి సూచించారు. అయితే ఢిల్లీ టూర్ రద్దయిన నేపథ్యంలో లేఖ ద్వారానే ప్రధానికి జీఎస్టీ ప్రభావం ఏ శాఖలపై ఎంత పడుతుందన్న అంశానికి సంబంధించి లేఖ ద్వారా పంపాలని నిర్ణయించుకున్నారు. దేవి. ఆల్ రైట్ సోంగోపాల్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దయింది. ఉపరాష్ట్రపతిగా రేపు వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారానికి సీఎం హాజరు కావాల్సి ఉంది. అయితే జీఎస్టీలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. అయితే నడుము నొప్పి కారణంగానే సీఎం ఢిల్లీకి వెళ్లట్లేదని ఆయన కార్యాలయం తెలిపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన రద్దయింది. ఉపరాష్ట్రపతిగా రేపు వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారానికి సీఎం హాజరు కావాల్సి ఉంది. అయితే జీఎస్టీతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు. నడుము నొప్పి కారణంగానే సీఎం ఢిల్లీకి వెళ్లట్లేదని ఆయన కార్యాలయం తెలిపింది.